ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 14 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కోసం పలమనేరు పట్టణం నుంచి, పలమనేరు నియోజకవర్గం నుంచి, నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఏదైతే పరిపాలన జరిగిందో, ఆయన చేసినటువంటి పరిపాలనలో ప్రజలకు అందినటువంటి సంక్షేమం కావచ్చు, ఏదైతే విద్యార్థులు విద్య కోసం ఆయన పడినటువంటి తాపత్రం, ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఆనాడు తిండి కూడా కష్టంగా ఉన్నటువంటి ప్రజల కోసం 2 రూపాయలకే బియ్యాన్ని అందించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానేత ఈరోజు నిజంగా లేడు అని మనం పైకి అనుకోవాల్సిందే తప్ప, ప్రతి ఒక్క మనిషి గుండెల్లో ఆయన కొలువై ఆయన స్మరిస్తూ ఈరోజు కూడా 14 సంవత్సరాలైనా ఈరోజు కూడా స్మరిస్తూ ఉన్నారంటే ఆయన గొప్పతనం ఏంటో మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి మేలు ఈనాడు ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారు, ప్రజల గుండెల్లో ఏ విధంగా నిలిచిపోయారో అలాగా మనం పరిపాలించాలని ఆయన్ను, ఆ మహానేతను ఈరోజు ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా తపన పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా మైనారిటీల కోసం, మైనారిటీ ముస్లిం అక్క చెల్లెముల అన్నదమ్ముల కోసం 4% రిజర్వేషన్ కోసం కూడా గొప్ప సంకల్పంతో ఆయన చేయగలిగాడు. ఎవరు కూడా ఇంతవరకు చేయలేనటువంటి సాహసాలన్నీ ప్రజల కోసం చేసి ప్రజలను వెలుగులోకి తీసుకొని రావాలి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను, సమస్యలన్నీ కూడా పరిష్కరించి వాళ్ళందరికీ కూడా మంచి జీవితాలు ఇవ్వాలని పోరాటం చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయి, ప్రజలకు ఎంతో అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తండ్రి 2 అడుగులు వేశాడో, తండ్రి బాటలోనే ఈరోజు 4 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన తపన పడి ఆయన పెట్టినటువంటి సంక్షేమాలు ఏదైతే ఒకటే చెప్పాడు,